హలో ఫ్రెండ్స్, నమస్తే. రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన బరిలక్క. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశంతో సినిమాని తీస్తుంటారు. అంతేకాదు వివాదం అయ్యేలా ట్వీట్స్ కూడా వేస్తుంటారు. అది అలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాన్ని చిక్కుకున్నాడు. ఇప్పటికే వ్యూహం సినిమా విషయంలో ఆయన అనేక విమర్శలు వివాదాలు ఎదుర్కొంటున్న వర్మ ఈ సినిమా విడుదల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇక లేటెస్ట్గా వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బరిలక్క పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది, మంచి పాపులర్ అయింది. అయితే వర్మ ఇటీవల వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బరిలక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బర్రెలు కాచుకునే ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. బర్రెలెక్క కాస్తూ ఉంటుంది, బర్రెలు ఆమె మాట వింటాయి. పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం ఎవరు నమ్మలేదని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో బరిలక్క రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. వర్మ మాట్లాడిన మాటలు సరికాదని బరిలక్క న్యాయవాది పేర్కొన్నారు. వర్మ సినిమాల విషయానికి ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాలపై ఓ సినిమా చేస్తున్నాడు. వ్యూహం అంటూ సినిమాని జగన్కు అనుకూలంగా తీస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజులో కడప బిడ్డలు అనే సినిమాలు తీసిన సంగతి తెలిసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తీసే సినిమా 2 భాగాలుగా ఉందని తెలిపాడు. అందులో మొదటి భాగానికి వ్యూహం, రెండో భాగానికి శబదం అనే టైటిల్స్ ఖరారు చేశాడు వర్మ. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది, ఆ సమయంలో ఏపీ రాజకీయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో సీఎం జగన్గా అజ్మల్, భారతిగా మానస నటించారు. అయితే ఈ సినిమా విడుదలలో ఇప్పట్లో ఉండదని తెలుస్తుంది.